తను ఏమి లాక్కెళ్తుంది? ఒక నిమిషం, అక్కడే ఆగు. ఇలా చూడు. అరే మోహిని, లేదు, అరే లేదు, నన్ను వదలు, అరే నేను ఏం చేస్తున్నావు? ఎక్కడ పారిపోతున్నావు? రక్తం, రక్తం, శ్రేయ, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? రక్తం, రక్తం, రక్తం. ఇప్పుడు ఇంట్లో కూడానా? అవును, మీరెందుకు అందరూ సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు ఏది మాట్లాడనంటున్నారు? ఈ ఇంట్లో ఒక హత్య జరిగింది. మోహిని కూడా ఇప్పుడే బయటకు వెళ్ళింది. మోహినినా? పైకి వెళ్ళి ఎవరిని లేపండి, వెళ్ళండి త్వరగా. నోరు మూసుకో, ఎవరిని లేపద్దు. ఇలా చూడు, ఇదంతా క్లీన్ చేయి. నువ్వేంటి అలా చూస్తున్నావు? మోహినిని తీసుకుండ్రా. రక్తాన్ని క్లీన్ చేయమంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? మీరు ఎలా ఇలా నార్మల్ గా బిహేవ్ చేయగలుగుతున్నారు? ఎవరు హత్య చేశారు అంటే మీకు అంతా తెలుసు కదా, అంతే కదా? మోహిని, తను ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ కనిపించట్లేదు. You know what? I think we should call the cops. ఏ పోలీసు ఇంటికి రాడో అర్థమయ్యిందో? గెస్టే కదా, గెస్ట్ గానే నడుచుకో. నువ్వు ఏం చూసావో అన్ని మర్చిపో, లేకపోతే షనాయ, నువ్వు ఎవరికి ఏం చెప్పకూడదు. సరే వెళ్ళు నీ రూమ్కి. తను ఎక్కడా లేదు. ఏంటి? మోహిని ఎక్కడా లేదా? ఇలాగే జరిగితే అన్ని రహస్యాలు బయటకు వచ్చేస్తాయి. హెల్ప్ మీ. అదిగో అక్కడే అడవి కుక్కలు. అక్కడే చాలా రక్తం ఉంది. ఒక్క నిమిషం. ఎవరు మీరు? ఏం కావాలి? ఏం లేదు, అక్కడ కూర్చో, చూశాను, కూర్చో. చాలా చూశాను. ఇదిగో నీళ్లు తాగో. వద్దు. అరే నీళ్లు తాగో. ఇప్పుడు చెప్పండి, అసలేమైంది మీకు? ఎవరూ లేని ఒక చోట మూట లాక్కుంటూ వెళ్ళారు. తర్వాత అడవి కుక్కలు, అడవిలో చాలా ఎక్కువ రక్తం. ఇవన్నీ మీరు ఎక్కడ చూశారు? వాళ్ళు నన్ను చంపేస్తారు. మీరెందుకు అడవిలోకి వెళ్ళారు? మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఒక లేడీ ఉంది, హత్య చేస్తుంది. కాల్లో గజ్జలు కట్టుకుంది. రీసెంట్ గా మర్డర్స్ చాలా జరిగాయి. ఎవరు లేడీ చేస్తోంది. మా బాబాయి లేడీ వేషంలో అందరినీ చంపేస్తున్నాడు. ఏంటి? ఆయన అన్న ఈమాన్ బాబాయి. అన్నిటినీ సరిగ్గా గమనిస్తూ ఉంటా. ఈమాన్ బాబాయ్, మీరే నైట్ ఇక్కడి నుంచి బయలుదేరి అందరినీ చంపేస్తున్నారా? ఎవరు నీకు బాబాయ్? బాబాయ్ని కాదు, నేను రసిలి మమ్మీ. ఆ లేడీ ఒక మగాడా? మీ బాబాయా? ఇమానా?
అలాగైతే ఒక వ్యక్తి లేడీ వేషం వేసుకుని తిరుగుతూ ఉన్నాడా? అతనే నీ మీద దాడి చేశాడా? ఆయన మా బాబాయే. ఆయనే ఒక లేడీగా మారి అందరినీ హత్య చేస్తున్నారు. నిన్న నేను చూశాను. బాబాయ్ ఎవరినో గోన్లో వేసుకొని తీసుకెళ్తున్నారు. చాలా విచిత్రంగా ఉంది. ఓ మగాడు లేడీ గెటప్ వేసుకుని ప్రజల్ని చంపుతున్నాడు. నిన్న రాత్రి హత్య చేసి ఎవరినో మూట కట్టి తీసుకెళ్లాడు. ఈవిడ్ని కూడా పిచ్చి కుక్క చేత కరిపించాడు. కథ చాలా విచిత్రంగా ఉంది. సార్ ఇదేమి కథ కాదు, నేను నిజమే చెప్తున్నా. సరే, మీ మాటలు మేము నమ్ముతున్నాం. మీ బంగ్లా ఎక్కడుంది? అలాగే మీ ఇమాన్ బాబా ఎక్కడ? సార్ సార్ ఇదే ఆ చోటు. ఇక్కడి నుంచి ఆ మూట లాక్కొని బయటికి వెళ్లారు. ఇక్కడే రక్తపు మరకు ఉండింది. అవును, దాంతో పాటు సార్ నేను షనయ్య మీద గుద్దుకున్నా. అప్పుడు రక్తపు మరకు ఉంది. అప్పుడే నేను బయటికి పరిగెట్టాను. ఇప్పుడు నువ్వు చెప్పే చూస్తుంటే ఇక్కడ రక్తపు మరకలున్నాయి. దాన్ని క్లీన్ చేశారు, ఆధారాలు లేకుండా చేసేశారు. ఇమాన్ బాబాయిని కాపాడారు. అవును సార్, నేను నిజమే చెప్తున్నాను. అరే మీరంతా ఎవరు? మోహిని నువ్వా? ఎక్కడికి వెళ్ళావు? మోహిని నీకోసం ఎక్కడెక్కడ వెతికామో తెలుసా నీకు? ఇదంతా ఎలా జరిగింది? వీళ్ళందరెవరు? మేము సిఐడి నుంచి వచ్చాం. సిఐడి? సిఐడి? మోహినియే చెప్పింది తన పరిస్థితి ఏంటో. ఇక్కడ ఉంటున్న ఇమాన్ బాబాయే చేశాడంట కదా. ఇమాన్ వాడి వేషాన్ని మార్చుకుని ఆడవాళ్ల వేషంలో వచ్చి జనాల్ని చంపుతున్నాడట. ఇప్పుడు చెప్పండి, ఆ లేడీ అది మీ ఇమాన్ బాబాయేనా? ఆ మనిషి ఒక మూటను లాక్కెళ్లడం మోహిని తన కళ్లతో చూసింది. తనపై కూడా దాడి చేశాడు. ఇమాన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? దాచిపెట్టారా? ఇంట్లో ఎవరినో హత్య చేశాడు కదా వాడు. సార్ సార్ ఇటు చూడండి. సార్, తను మీతో చెప్పేదంతా నిజమే సార్. వీళ్ళందరికీ అన్ని నిజాలు తెలుసు సార్. ప్లీజ్ సార్, మీరు అందరినీ అరెస్ట్ చేయండి. మీరెవరు? నా పేరు షనయ్య. నేను మోహిని దూరపు బంధువు. ఇండియాని చూడడానికి వచ్చాను. వీళ్ళందరికీ అన్నీ తెలుసని ఇప్పుడే కదా నువ్వు చెప్పావు. వీళ్ళకేం తెలుసు? సార్, నిన్న నైటు ఇక్కడ ఎవరినో హత్య చేశారు. అంతేకాకుండా ఆ టైంలో నేను మాట్లాడడానికి ప్రయత్నించాను. ఆ తర్వాత ఇక్కడున్న రక్తపు మరకని వీళ్ళు క్లీన్ చేసేయి నన్ను కూడా నోరు మూసుకోమని చెప్పారు సార్. వీళ్ళేమి మోహిని వెతకడానికి ప్రయత్నం ఏమి చేయలేదు సార్. మీ కళ్ళ ముందే క్లీన్ చేశారా? ఏ సార్, వీళ్ళు నా గురించి తిరిగి ఊరికి పంపించాలనుకుంటూ ఉన్నారు. ఏంటిది హంతకుడు కుటుంబంలా ఉంది? ఒకడేమో హత్య చేస్తున్నాడు, ఇంకోడేమో క్లీన్ చేస్తున్నాడు. ఆధారాలను మీరు అంతం చేశారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇక్కడ రక్తం క్లీన్ చేసింది ఎవరో, చేసింది ఎవరో అని అడిగాను. సార్ అది మేము ముగ్గురే కలిసి ఆ రక్తాన్ని క్లీన్ చేశాము. అద్భుతం. మీకు ఇమాన్ బాబాయ్ గురించి అస్సలు తెలీదు. మేం చావాలని కోరుకోలేదు, అందుకునే నోరు మూసుకునున్నా. నిజంగానే లేడీ డ్రెస్ లో తిరుగుతుంటారా? సార్ లేడీ డ్రెస్ కాదు, వాళ్ళ అమ్మగారి డ్రెస్ వేసుకుంటుంది. ఎవరు ఆయన దారిలో వచ్చినా ఆయన చంపేస్తాడు. దీనికంతా కారణమేంటి? సార్, ఇమాన్ బుర్రలో ఒక విషయం ఉంది. ఆయన అమ్మ రెస్లీ డ్రెస్ని వేసుకుంటారు. అంతేకాకుండా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఎలా చంపారో అలాగే అందరినీ చంపుతాడు. ఇమాన్ ఒక చిన్న పిల్లగా ఉన్నాడు. తన అమ్మగారిని కళ్ళ ముందు చంపడం చూశాడు. ఆ ట్రామా ఇంకా వాడి మైండ్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇమాన్ బాబాయ్ జోలికి ఎవరు వస్తారు? ఇంకా సార్ వాడు సరిగ్గా లేడు. వాడిని ఎలా జైల్లో వేస్తాము? ఇంకా నిన్నటి నుంచి ఇంటికి కూడా రాలేదు. నీకు సంబంధించిన ఈ ఇమాన్ బాబాయ్ ఎవరో ఒక శవాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాడు. ఇంట్లో ఎవరినో హత్య చేశాడు. కానీ నువ్వు ఏది చెప్పకుండా ఏదో దాస్తున్నారు. వాడు ఎవరినైనా చంపేస్తాడు, మీకు భయం లేదా? అలా అంతా లేదు సార్. ఇమాన్ ఇప్పటి వరకు ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని ముట్టుకుంది లేదు. అయితే నిన్నెవరిని హత్య చేశాడు? నిన్నెవరిని హత్య చేశాడో చెప్పు. సలీనా, కాస్త పైకి రా. వస్తున్నాను మ్యామ్. సార్, సలీనా మా ఇంటి హౌస్ కీపర్. నిన్న నైట్ నుంచి తను కనిపించలేదు. నువ్వెందుకని ముందే చెప్పలేదు? నేను చాలా భయపడిపోయాను. నేను వీళ్ళని చూసి చాలా భయపడ్డాను. సలీనా ఇక్కడ? మాకు తెలీదు సార్. తెలీదంటే దానికి అర్థమేంటి?
ఇది జరుగుతున్నప్పుడు ఏం చేశారు? ఎక్కడున్నారు మీరు? నేను స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకున్నాను. స్లీపింగ్ పిల్స్? ఎవరికైతే అలాంటి బర్త్ ఉంటారో అప్పుడు పిల్స్ వేసుకునే కదా పడుకోవాలి. సార్ నేను రూమ్లో నిద్రపోయి ఉన్నాను. తర్వాత సార్ నేను బుక్ చదువుకుంటూ పడుకున్నాను. నాకు ఏమి తెలీదు. షనా అరవడం విని నేను కిందికి వచ్చాను. ఆశ్చర్యంగా ఉంది సార్. ఇంట్లో హత్య జరుగుతున్నప్పుడు అందరూ నిద్రపోతున్నారు. సరే, మేము ఇల్లు మొత్తం చెక్ చేస్తాం. సో ఇదే కదా మీ రూము? ఎస్ సార్. సార్, పాలు తాగిన గ్లాస్, స్లీపింగ్ పిల్స్ వేసుకుని నేను పడుకుంటాను. మీకు మందులు ఇచ్చేదెవరు? సార్, మెహన్. మెహేన్. అది అలా వదిలేయండి. ఇమాన్ని మీరు ఆఖరిగా ఎప్పుడు చూశారు? సార్, నిన్న 11 గంటలకి రెస్లీ డ్రెస్ వేసుకుని భయపెట్టారు. వాడు ఏం చెప్పాడు? సార్, మీ దగ్గర నేనేం చెప్పాలి? ఇమాన్ నన్ను భయపెట్టి ఇంట్లో పెట్టేశారు. నేనెవరికైనా ఈ నిజం చెప్తే నన్ను చంపేస్తానని భయపెట్టారు. అదంతా అబద్ధం, మీకేం అవ్వదు. అది సరే, అసలు మీరు ఎప్పుడు లేచారు? షనయ్ అరిచింది కదా. అప్పుడు మీరు లైట్గానే నిద్ర మాత్ర తీసుకున్నారా? షనాయ్ అరవంగానే మీకు మెలకు వచ్చింది. సార్ ఇలా చూడండి, ఈ డ్రగ్స్ విగ్గు ఇమాన్ అంకల్ వెళ్లారని చెప్పారు కదా మోహిని మనతో. ఆ డ్రెస్సులే ఇవి. సార్, ఈ డ్రెస్సే బాబాయ్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. శ్రేయ, కొంచెం బాత్రూమ్కి వెళ్ళి నువ్వు చూడు. ఒకవేళ అక్కడ కూడా ఉండొచ్చు. సార్. జరీనా రూమ్ లోపల అనేక విషయాలు జరిగాయి. ఇక్కడున్న పరిస్థితిని చూస్తుంటే హంతకుడితో ఏమో గొడవ పడింది అనుకుంటా. ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని విషయాలు జరిగాయి, కానీ ఎవరికి ఏమీ వినిపించలేదట. చూసారా సార్ మీరు? సలీనాని చంపి మూటలో కట్టి ఆ తర్వాత లాక్కుని వెళ్లారు, కానీ ఎవరికి ఏమీ తెలీదు. ఇక్కడున్న వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. నాకు అదే సార్ అనిపిస్తుంది. సార్, నాకేమనిపిస్తుందంటే వీళ్ళు ఇమాన్ని కాపాడటానికే ఈ విధంగా నడుచుకుంటున్నారు. పరిగెత్తించారు సార్. అవును సార్, హౌస్ కీపర్ని ఎవరు చంపుతారు? ఇంట్లో 5గురున్నారు. అందరిని వదిలేసి సలీనాని చంపాడు. పోయి ఇంటి పని మనిషిని పోయి చంపాడు. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగింది సార్. ఇక్కడేదో జరుగుతోంది పంకజ్. తను ఇంట్లో ఇంతమంది మనుషులున్నా కూడా ఎవరిపైనా చేయి పెట్టలేదు, కానీ ఇంటి పని మనిషిని హత్య చేసి ఇక్కడి నుంచి తనని లాక్కెళ్ళింది. అలాగే ఈ మర్డర్ వెపన్ ఇక్కడే వదిలేసింది. సార్, అది శవాన్ని దాచిపెట్టే అవసరంలో దీన్ని మర్చిపోయి ఉంటాడు. సార్, బాత్రూంలో ఎలాంటి బట్టలు లేవో. అదంతా సరే, ఈ ఇమాన్ దగ్గర వాళ్ళ అమ్మగారి అదేంటంటే రసీలియా ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి? సార్, 10 ఉండాలి. 10? 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. మోహిని, మూట కొట్టి శవాన్ని తీసుకెళ్లేటప్పుడు మీ బాబాయ్ ఏ డ్రెస్సు వేసుకున్నారు? సార్, అది గ్రీన్ కలర్ డ్రెస్. కానీ ఇక్కడున్న డ్రెస్సులు 10 డ్రెస్సులు 10 హ్యాంగర్లో ఉన్నాయి. కానీ ఆ గ్రీన్ డ్రెస్సు ఇక్కడ కనపడతలేదు, ఆ హ్యాంగర్ కూడా లేదే. అలా అయితే ఇది కొత్త డ్రెస్సా? అదే ఈ గ్రీన్ కలర్ డ్రెస్సు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? లేదు సార్, నిజంగా నాకు తెలీదు. శ్రేయ, ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అదేంటంటే గ్రీన్ కలర్ డ్రెస్, న్యూ డ్రెస్.
ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎలా వచ్చింది? ఈ చోటే సలీనాని చంపుండాలి. కాబట్టే ఇక్కడ చాలా రక్తపు మరకలున్నాయి. ఏం పడింది ఇప్పుడు? సార్ లైట్గా ఏదో సౌండ్ వినపడింది. వంక జదుగో దాన్ని తీ. ఈ కమ్మలొచ్చి దీన్ని ఎక్కడో చూశాను నేను. మోహిని, దీన్ని చూడండి, ఇక్కడ మాకు ఇది దొరికింది. ఇదా? నా చౌలీలే. ఇది మీద? ఆ, కానీ ఇదెలా అక్కడ? మోహిని, నువ్వేం చెప్పావు? నీ మత్తు విడేటప్పుడు నువ్వెక్కడో బయట ఉన్నానని చెప్పావు. అలాంటప్పుడు నీ చెవిలో ఉన్న దిత్తు అది సలీనా రూమ్కి ఎలా వెళ్ళింది? సలీనా నీ చెవిలోంచి దాన్ని లాగి తీసిందా? లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. ఆ చెవులు అక్కడికి ఎలా వెళ్ళిందో తెలీదు. సార్ చాలా ఈజీ అయిన మాట, నాకు తెలీదు. లేదు మ్యామ్, నేను నిజమే చెప్తున్నా. ఆ, ఇప్పుడే నాకు గుర్తొస్తుంది. అభిజిత్, ఆ కత్తిని కొంచెం చూపించు. దీన్నెవరో తీసుకొచ్చారు? సార్ అందులో రక్తపు మార్కుంది. దీన్ని మేము సెలీనా రూమ్లో నుంచి తీసాం. దీన్ని హంతకుడు లేదా ఇమానే ఖచ్చితంగా యూజ్ చేసి ఉండాలి. ఇది అయితే యుగ్ది కదా? దాన్ని నేనే ఆన్లైన్లో కొన్నాను. ఇంకా సార్, దీని రెసిప్ట్ కూడా నా దగ్గర ఉంది. నేను తీసుకొస్తాను. అట్లా అంటే నువ్వు ఇమానికి సహాయం చేసావా? ఏంటినా అందరూ హంతకుల్ని తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏంటిదంతా? ఆ కత్తి నాదైతే ఏంటి ఇప్పుడు? నేను ఆ కత్తితో ఎవరిని చంపలేదు. తర్వాత ఆ స్విస్ నైఫ్ అక్కడికి ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. ముఖ్యంగా ఇమాన్ బాబాయ్ దీన్ని వాడరేలేదో నాకు తెలియదు. ఇలా చూడు, మర్డర్ వెపన్ ఇదేనని తెలిసిందంటే నువ్వే ఇందులో సరిగ్గా ఇరుక్కుంటావు. అర్థమైందా? నేను ఆ కత్తితో ఎవరిని చంపలేదు. తర్వాత ఆ స్విస్ నైఫ్ అక్కడికి ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. ముఖ్యంగా ఇమాన్ బాబాయ్ దీన్ని వాడరేలేదో నాకు తెలియదు. ఇలా చూడు, మర్డర్ వెపన్ ఇదేనని తెలిసిందంటే నువ్వే ఇందులో సరిగ్గా ఇరుక్కుంటావు. అర్థమైందా? మెహన్, అవును, మీ వదినికి అటువంటి మందు మీరేమిస్తున్నారు? సార్, అది ఇమాన్ అన్న చెప్పారు కాబట్టి ఇచ్చేశాను. ఓ, ఒక భయంకరమైన హంతకుడితోనే మీరందరూ ఉంటున్నారు. రాత్రైతే ఆడవాళ్ళ డ్రెస్ వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నాడు, జనాల్ని చంపుతున్నాడు, ఇంట్లోకి వచ్చి పడుకుంటున్నాడు. ప్రతిరోజు అతను మూడు చేంజ్ అవుతోంది. ఇంట్లో ఉన్న పని మనిషిని హత్య చేసి ఇప్పుడు మాయమై దాక్కున్నాడు. అది కూడా గ్రీన్ డ్రెస్ వేసుకొని ఇంట్లోంచి మాయమైపోయారు. మోహిని అన్ని సీన్స్ ని చూసింది, తర్వాత కళ్ళు తిరిగి పడిపోయింది. కథలకి మీద కథలుగా చెప్తున్నారు, ఎవరూ నిజం చెప్పట్లేదు. మైని, నువ్వు మాతో ఫారెన్సిక్ ల్యాబ్ రా. సార్, నేనే కదా మిమ్మల్ని వెతుకొని అక్కడికి వచ్చాను, కానీ మీరు నన్నే తీసుకెళ్తున్నారు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఇక్కడ ప్రాణాలతో ఉన్న సాక్షి నువ్వు మాత్రమే ఉన్నావు, అందుకే రమ్మంటున్నావు. సార్, నేను కూడా మీతో కలిసి రావచ్చా? నేను ఇక్కడుంటే నాకు సేఫ్గా ఉంటుందని నాకు అనిపించట్లేదు. సరే, కానీ ఒక విషయం మర్చిపోద్దు, ఇక్కడి నుంచి ఎవరు మా పర్మిషన్ లేకుండా ఈ సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. మోహిని ఎందుకు సిఐడి వాళ్ళని తీసుకొచ్చింది? ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన పరిస్థితి ఏమవుతుంది? ఇంకేం అవ్వాలి? ఇదివరకు ఇమాన్ బాబాయ్ని తలుచుకుని భయపడ్డాం, కానీ ఇప్పుడు సిఐడి వాళ్ళు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారని భయపడి చావాలి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇప్పటి వరకు మనం ఇమాన్కి హెల్ప్ చేస్తూ వస్తున్నాము. కానీ ఒక్క విషయం నాకు అర్థం కాలేదు. అంటే ఆ మర్డర్లో అతనికి ఎవరు హెల్ప్ చేశారు? ఓ వదినా, మీ ప్రాణాలని కాపాడుకోవడానికి మీరు ఇమాన్ అన్నకి హెల్ప్ చేశారు. ఎందుకంటే ఒంటరిగా ఆయన సరీనా బాడీని తీసుకువెళ్ళలేదు, అందుకే సిఐడి మమ్మల్ని దొబ్బుతున్నారు. ఏది ఆలోచించుకుని నోటుకొచ్చింది మాట్లాడతావా? నేనెందుకు తనకి హెల్ప్ చేయాలి? నాకింకా ఘోరమైన పరిస్థితే గుర్తుకొస్తుంది. ఆ రోజు
తను ఎవరనేది ఆ రోజే నాకు తెలిసింది. ఏమైంది? ఎందుకని కోపంగా ఉన్నావు? పెళ్ళై కూడా 2 రోజులు అవ్వలేదు ఇంకా, ఇప్పుడే నన్ను ఇలా చూస్తున్నావు. ఏమైంది? ఇమాన్, దయచేసి మాటలు మార్చడానికి ట్రై చేయకు. ఆ షోరూంలో నీకేమైంది? నువ్వు ఆ పింక్ డ్రెస్ చూసిన వెంటనే లేడీలాగే ఎందుకు రియాక్ట్ అయ్యావు? నాకు చాలా సిగ్గుగా అనిపించింది. ఇంకా నీ గొంతుకేమైంది? అంతేకాకుండా మనిషిని కొట్టావు. ఇమాన్, ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? ఇమాన్, నిన్నే అడుగుతున్నాను. ఏమైంది ఇమాన్? కార్ ఎందుకు ఆపేశావు? దుప్పట్టా, మన యొక్క ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత ఇది నేను నీకు కొనిచ్చింది నీకు ఇంకా గుర్తుందా? అందంగా ఉంది, కానీ వేసుకున్న విధానమే సరిగ్గా లేదు. ఎట్లా వేసుకోవాలో నేర్పినా దీన్ని ఇట్లా పట్టుకుని ఈ విధంగా చేయాలి. ఆ తర్వాత దీన్ని ఈ విధంగా చుట్టి 5 ఏళ్లుగా అతనితో నేను అలాగే జీవిస్తూ ఉన్నాను. కానీ నువ్వేంటంటే నేను తనకి హెల్ప్ చేస్తున్నాను అంటున్నావు. నువ్వెందుకు తన్ను అడగట్లేదు? కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తానని తన కాళ్ళ మీద పడింతేనే కదా. ఆ కత్తి ఇతందే కదా. ఒకవేళ డబ్బుల కోసం తను కూడా సాయం చేసి ఉండొచ్చు కదా. అదంతా అవసరం లేదు పిన్ని. నీకు గౌరవం ఇస్తున్నాను కదా అని ఇష్టానికి నోటుకొచ్చింది మాట్లాడుకో. ఇప్పుడు పిన్ని చెప్తున్నట్టు నేను ఏ తప్పు చేయలేదు. నువ్వేమనుకుంటున్నావు? నిన్ను నమ్ముతాననుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావు? ఇమాన్ బాబాయ్ నన్ను ఎంతలా కొట్టేవారో నీకే తెలుసు. అయినా నేను ఆయనకి సాయం చేయాలా? నేను ఆయనకి ఎంత దగ్గరగా ఉన్నా సరే, నన్ను ఆయన కొడుకులా భావించినా సరే, నన్ను ఆయన ఎంత అసహ్యంగా చూసేవారు, అదంతా నేను ఎప్పటికీ మర్చిపోలేదు. అన్నా ప్లీజ్ యుగ్ని క్షమించండి. చిన్నపిల్లోడు. చిన్నవాడైతే ఏంటి, ఏమైనా అడుగుతాడా? చేతులు తెచ్చి డబ్బులు అడుగుతున్నాడు, నేను ఇస్తాననుకున్నాడా? మళ్ళీ నా దగ్గరకు వచ్చి డబ్బులు అడక్కు. ఓ బాబాయ్, మీరు నాపై కనికరిస్తే చాలు. నేను చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను. నాకు ఎక్కువ డబ్బులు వద్దు, కొంచెం ఇవ్వండి. నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. నీకు డబ్బు కావాలా? రసిలి దగ్గరే డబ్బులు అడుగుతావా? కావాలా? రసిలి నీకు డబ్బులు ఇస్తుంది. డబ్బులు అడిగావు, ఇదిగో తీసుకోరా. రసిలి దగ్గరే డబ్బులు అడుగుతున్నావా? తీసుకో తీసుకో. ఆ రోజే ఈ విషయం పోలీసులకు చెప్పుంటే ఈ పాటికి బాబాయ్ జైల్లో ఉండేవారు. పైగా మీరు కూడా బాబాయ్. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ ఆస్తి మొత్తం కాజేయడానికి బాబాయ్ వెనకాల కుక్కలా తిరిగేవారు. ఆ విషయం నాకు తెలుసు. ఆయన ఎంత తప్పు చేసినా దాచేది మీరు మాత్రమే. షటప్! ఇంకేం దారి లేకనే నేను ఆయనకి హెల్ప్ చేశాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నది అంతా ఆయన వల్లనే ఉంది. ఆయన భిక్షంలోనే మనం బతుకుతున్నాము. లేకపోతే ఆయన్ని కాపాడడం గురించి నేను ఆలోచించేవాడిని కూడా కాదు. అరే, ఇప్పటికీ సిఐడి వాళ్ళకి ఏవి చెప్పడానికి ఇష్టపడట్లేదు. మా అన్న ఎక్కడ ఉన్నాడని నాకు తెలుసుంటే నెక్స్ట్ సెకండ్ నేను సిఐడికి చెప్పేవాడిని. ఈ ఇంట్లో నాతో జరిగిందంతా నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా భార్య ప్రియకి ఏమేం జరిగింది, నాకు ఈ బాధనిచ్చింది మా అన్ననే. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను అనుకుంటే ఆ రోజు ఇమాన్ అన్న కింద పడిపోయి ఉంటాడు, ప్రియా కాదు.
నేను అన్నని అస్సలు కాపాడను. కానీ నిన్న రాత్రి ఏమైంది అది నాకే తెలీదు. అది హత్య చేసింది ఇమాన్ అన్ననే కదా. అయితే ఈ సిఐడి వాళ్ళు మనల్ని ఎందుకు దొబ్బుతున్నారు? మోనికా డ్రెస్సులో నుంచి ఏమైనా దొరికిందా తారిక? ఆ తెలిసింది, కానీ అభిజిత్, చెప్పడానికి నాకు కూడా విషయం ఉంది. కాస్త టైం ఇవ్వు, చెప్తాను. ఓకే డాక్టర్, నో ప్రాబ్లం, టేక్ యువర్ టైం. మీరు చెప్పండి. మోహిని యొక్క డ్రెస్లో ఉండే నూనె డ్రాప్స్ దొరికింది. ఆ నూనెను కారుకు మాత్రమే ఉపయోగిస్తారు. లూబ్రికన్. అయినా సార్, అడవిలో లూబ్రికెంట్ ఎలా తగిలి ఉంటది? అది మోహిని డ్రెస్ మీద. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ డ్రెస్లో ఇద్దరికి రక్తపు మరకలున్నాయి. ఏమిటి డ్రెస్ మీద 2 రక్తపు మరకల అండ్ లూబ్రికెంటా? మోహిని ఎక్కడుంది? అది మీరే కనిపెట్టాలి. కానీ ఒక విషయం, మోహిని డ్రెస్ మీద మోహిని రక్త మరకలు కాకుండా ఒక వ్యక్తి రక్త మరకలు ఉన్నాయి. ఆ రక్త మరకలే ఈ కత్తి మీద కూడా ఉంది. ఇందులో సెలీనా రక్తం లేదా? సలీనాది కాదు, ఏ అమ్మాయిది కూడా కాదు. అలాగైతే పిచ్చి కుక్కనా? సార్, మోహిని కదా చెప్పింది అక్కడ పిచ్చి కుక్క ఉందని. ఈ కత్తి మీద 40 నుంచి 45 ఏళ్ల రక్త మరక ఉంది. రా చూపిస్తా. ఇలా చూడు, ఇది మోహిని డిఎన్ఏ. ఇలా చూడు, ఇదే ఆ వ్యక్తి యొక్క డిఎన్ఏ. ఇదెలా సాధ్యం? ఆ ఇంట్లో జరీనా మిస్సింగ్. ఈ మగాడి రక్తం ఎలా వచ్చింది? మోహిని డ్రెస్సులో ఆయిల్ మరక ఉంది. తన బాడీని తీసుకెళ్లిన అదే కారులోనే తన కూడా తీసుకెళ్లినట్టున్నాడు. సరే, ఇది సెలీనా బాడీ అని మనం అనుకున్నా కూడా 40-45 ఏళ్ల మనిషి బాడీ ఎక్కడి నుంచి వచ్చింది? మోహిని తీసుకురా, వెళ్ళు. కారులో ఇంకో బాడీ కూడా ఉండుంటుంది, ఓ మగాడి బాడీ. లేదా ఎక్కడ ఈ బాడీని పూడ్చిపెట్టాడో అక్కడ ఇంకో బాడీ కూడా ఉండుండాలి. అయితే జరీనాని ఎక్కడికి తీసుకువెళ్ళాడో అక్కడికి మనం కూడా వెంటనే వెళ్ళాలి. ఎస్ సార్. మోని, నువ్వు మాకు నిజమేగా చెప్పావు? ఏది దాచలేదుగా? సార్, నేనే ఒక విక్టిమ్గా ఉన్నాను. మీ దగ్గర నేను ఎందుకు దాచిపెట్టాలి? సరే, ఆ బంగ్లా బయట ఎవరో నీ తల మీద కర్రతో కొట్టి కళ్ళు తిరిగి పడిపోయేలా చేశారు కదా. నువ్వు స్పృహలోకి రావడానికి ఎంతసేపు అయింది? సార్, ఇదే ఆ చోటు. ఇక్కడి నుంచే నేను బయటకు వచ్చాను. ఇక్కడికి వచ్చి నేను లిఫ్ట్ అడిగాను. లోపలికి వెళ్ళి చూద్దాం. నువ్వు చెప్పింది నిజమైతే ఖచ్చితంగా ఏదైనా దొరుకుతుంది. కానీ సార్, అక్కడ మీకు ఆధారం దొరకడం కాస్త డౌటే సార్. ఒకవేళ మేము అక్కడికి వెళ్ళకూడదని నువ్వు కోరుకుంటున్నావా? అలాంతా ఏమీ లేదు సార్. నేను అబద్ధం చెప్పటం లేదు. నేను నిజమే చెప్తున్నాను. నేను ఇక్కడే ఉన్నాను. రండి చూద్దాం. మోని, మీరు అలాగే సెలీనా బాడీ అటెండ్ టైంలో కనిపించకుండా పోయారు. నా ప్రశ్న ఏంటంటే, నిన్ను అడవిలోకి ఎందుకు తీసుకురావాలి? ఏదైనా ఒక కారణం ఉండాలి కదా. ఒకవేళ ఆ బాడీతో పాటు నీ కథ ముగించాలనుకోవచ్చు. కానీ నీకేం జరగలేదు. నేను ప్రాణాలతో వదిలేశాను. సరే, నువ్వు ఇక్కడి నుంచి రోడ్డు వరకు పరిగెత్తడానికి ఎంత దూరం సార్, పరిగెత్తుంటావు? నాకు తెలిసినంత వరకు సార్ 20 నుంచి 25 పొడవు ఉంటుంది. అంతలో రోడ్ వచ్చేసింది. 20 నుండి నీ 25. మెమొరీ చాలా షార్ప్గా ఉందే. అయినా కొన్ని విషయాలు నువ్వు మర్చిపోతూ ఉంటావు. మర్చిపోయిన విషయం చెప్తున్నావా, గుర్తుండే విషయం చెప్తున్నావా? ఏడిస్తూ నిజం చెప్పావంటే అది నీకే మంచిది. అభిజిత్, ఎండిపోయిన ఆకులతో
గోతిని కప్పెట్టే ప్రయత్నం చేశా. ఇది బాడీ. అరే మేడం, మేమింకా దీన్ని ఓపెన్ చేయలేదు. చూద్దాం. శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసేశారు. ఇది సెరీనా బాడీ అయి ఉండదు. ఇదో మగాడి బాడీ. కానీ ఇది ఎలా జరుగుతుంది సార్? సెలీనానే కదా హత్య చేశారు. మగవాడి బాడీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఆహా, నాకు తెలీదు. సెలీనాతో ఆ ఒక్క మనిషి కదా ఉన్నాడు, ఇమాన్. మరి జరీనా ఎక్కడికి వెళ్ళింది? తనకేమైంది? సరే, ఓ పని చేద్దాం. ఈ నలుగురిని మనం వాచ్ చేద్దాం. ఫ్రెడీ, శ్రేయ, ఈ నలుగురి ఫోన్ డీటెయిల్స్ అలాగే లొకేషన్ తీయండి. కేసు ఇంటి లోపలే జరిగింది. రహస్యం అక్కడి నుంచి బయటకు వస్తుంది. కారు ఇక్కడి నుంచి బయలుదేరింది. ఎక్స్క్యూజ్ 05 LM 8967. 2 minutesలో అక్కడికి వస్తుంది. ఓకే. ఎస్ సార్, వెళ్దాం. కారు ఇక్కడి నుంచి బయలుదేరింది. ఎక్స్క్యూజ్ 05 LM 8967. 2 minutesలో అక్కడికి వస్తుంది. ఓకే. ఎస్ సార్, పదండి. సార్, ఎందుకు సార్ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? మీరు మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారా? సార్, ఇక్కడికి నేనే కదా మిమ్మల్ని తీసుకొచ్చాను. కానీ హత్యుడు బయట ఉన్నాడు, బాడీ ఇంటి బయట ఉంది. మరి మీరు మాత్రం ఇక్కడికి వచ్చేస్తారు? ఎందుకంటే ఇంట్లో మీరే ఉంది, ప్రాణాలతో ఉన్నారు. అదే మీకు వరం. అది కాకుండా మీరు చెప్పేది మేము అస్సలు నమ్మలేకపోతున్నాం. సార్, మాపై మీకు నమ్మకం లేదు. మీరు ఇమాన్ బాబాయ్ని వెళ్ళి పట్టుకోండి. ఖచ్చితంగా మర్డర్ చేసింది ఆయన, కానీ మేము భయంతో దాక్కుంటున్నాం. విషయం అదేగా. ఇప్పుడు ఒక విషయం జరిగింది అంటే ఈ కేస్ ఇప్పుడు తలక్రిందులుగా మారింది. మీరేం చెప్పబోతున్నారు? ఏమన్నా మర్డర్ చేసి పారిపోయాడు కదా? పారిపోయింది. కానీ ఎలాగా? తనని తానే చంపుకొని తన గొంతుకు తనే కోసుకొని వాడే మూటలో ప్యాక్ చేసుకొని పారిపోయాడా? ఏంటి, మూటలో ఉన్న డెడ్ బాడీ ఇమాందా? అయితే మరి అమ్మాయి ఎవరు? నేను చెప్పింది మీకు గుర్తుందా? ఇమాన్ అన్ని డ్రెస్సులు హ్యాంగర్లోనే ఉన్నాయంటే వాడు ఏ డ్రెస్ వేసుకొని వెళ్ళాడు? జరీన్ బాడీని తీసుకెళ్ళింది వాడే కదా. అప్పుడే నిజానికి భ్రమకి మధ్యన జరుగుతున్న ఆట ఇదని తెలిసింది. ఎవడో బాగా ఆడాడు. మోహినిని షనాయ్ తనని మోసం చేసింది. జరీనా ఇక్కడ అసలు చనిపోలేదు. కానీ ఇమాన్ ఇక్కడి నుంచి శవంగానే ఇంటి నుంచి బయటికెళ్ళాడు. అది కూడా మూటలో. ఎవరు చేసింది? నువ్వేగా చేశావు. నీ కత్తితో అతని గొంతు కోసావు కదా? లేదా సానియా మీరా మీ భర్త దగ్గర నుంచి విడుదల కోరుకున్నారు కదా? లేదా మోని నువ్వా? ఎందుకంటే తన్నే హత్య చేసే ప్లాన్ని ఇమాన్ ముందే వేసుంచాడు. అలాగే ఇంకోటి, మీరు కూడా అయ్యుండే అవకాశం ఉంది. మీ వదినికేదో మందిచ్చి పడుకునేలా చేశావు కదా, చనిపోయే భర్త గొంతు వినిపించకూడదని. సార్, యూకే ఇది చేసుండాలి. నేనా? వీడి బిజినెస్ కోసం డబ్బు అడిగాడు, బాబాయ్ ఇవ్వనని చెప్పేశారు. లేదు, సాన్యవతిని అయి ఉంటుంది. ఎవరికి తెలుసు? స్లీపింగ్ టాబ్లెట్స్ ని పాల్లో కలిపి ఇచ్చుంటుంది. ఇంకా నిద్రలోనే చంపుంటారేమో. నువ్వు నోరు మూసుకో. నేనెందుకు చంపుతాను? మోహిని కూడా అయి ఉండొచ్చుగా. తను కూడా చంపడానికి ట్రై చేసి ఉండొచ్చు కదా. ఏంటి పిన్ని, నేను చేశానా? ఈ బాబాకి కూడా అయ్యుండొచ్చు. తన భార్యని పైనుంచి కిందకి తోస్తారుగా. డోరు ముయ్యండి అందరూ. మాకు బాగా తెలుసు ఇమాన్ బాడీని మూటలో తీసుకెళ్ళింది ఎవరని తెలుసు.
శ్రేయ, అది సెలీనా. తన హత్యకు సంబంధించిన కారణాన్నిగా వెతుకుతున్నా, కానీ తనే ప్రాణాలతో ఉంది. కానీ వేరే ఒకటి ఇక్కడ జరిగింది. అంటే హత్య జరిగిన తర్వాత కూడా సెలీనాని ఇక్కడి నుంచి ఎవరూ తప్పించుకోనివ్వలేదు. ఏంటి సెలీనా, చెప్తావా? ఐఎమ్ సారీ. మేము చాలా ప్లాన్లు వేసాం, అందరి మీద నింద మోపాం, కానీ ఇరుక్కున్నాం. నోరు మూయ్. మహి, బాబాయ్ మీరా? మొత్తాన్ని నువ్వే చెడగొట్టావు. కానీ మేము అన్నిటినీ సరిచేసేసాం కదా. ఎప్పుడైతే ఇమాన్ డెడ్ బాడీ మా చేతికి చిక్కిందో మూటని ఎవరు తీసుకెళ్ళుంటారని చూసాం. అందువల్ల మీ అందరి ఫోన్లు కూడా ట్రాక్ చేయటం మొదలుపెట్టాం. అండ్ సలీనా, వాడు చనిపోయిన తర్వాత కూడా ముందుగా ఫోన్ చేసింది నీకు. అవును, మేము తన్ని పట్టుకున్నాం. నువ్వు కూడా సరిగ్గా ఇరుక్కున్నావు. విమానాన్ని నేనే చంపాను, ఆయన చేతి నుంచి బయటపడడానికి. ఇంకా నా భార్యని చంపిన దానికి రివెంజ్ తీసుకోవడానికి నేను చంపాను. విమానన్న నా అన్న అయి ఉండొచ్చు, కానీ రసిలియా వేషం వేసుకొని ఒక సైకో కిల్లర్గానే బతికాడు. మేమందరం ఒక ఇంటి గురించి, ఇంకా 3 సార్లు తిండి గురించి ఆయన్ని ఊరుకున్నాము. హత్య కూడా చేస్తావా? ఎవరు హత్య చేయడం ఆశపడరు సార్. చాలా వర్షంగా నేను ఇంకా బయట ఉన్న జనాలు ఆయన చిత్రహింసని ఊరుకున్నాము. ఎవరో ఒకరు ఆపి దీనికి ఒక ముగింపు ఇవ్వాలిగా. మోహిని, సానియా వదిన ఇదంతా చేయలేరు కదా. అందుకే నేను చేశాను. సరే, నాతో కలిసి చేశాను. త్వరగా ఎక్కడైనా పాతి, అర్థమైందా? వెళ్ళింకా. తన నేరాన్ని అడ్డుకోవడానికి వేరే మార్గాలు ఉన్నాయి. అతనికి ట్రీట్మెంట్ ఇచ్చుండొచ్చు, మమ్మల్ని వెతుకుంటూ వచ్చుండొచ్చు. ఒక రోగిని హత్య చేసి నువ్వు హంతకుడవయ్యావు. కానీ సెలీనా, ఈ తప్పు చేయటానికి నువ్వు కూడా ఒక కారణమే. చట్టం నీకు కఠినమైన శిక్ష వేస్తుంది. ఒకవేళ మీకు ఉరి శిక్ష కూడా పడచ్చు.